దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన 2వ కీర్తనను మనము ధ్యానము చేసుకుందాం. ఈ కీర్తనలో మొదటిగా అల్లరి రేపుచున్న అన్యజనులు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నేటి దినాల్లో కూడా సంఘము వెలుపల ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంది. మరి ఇది కొత్త ఏమీ కాదు. దేవుని సంకల్పానికి చరిత్రలో మరి మనుషులు ఎప్పుడూ కూడా మరి ఆటంకాన్ని వ్యతిరేకులుగా ఉంటూ వచ్చారు. మరి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. ఎన్నో కుట్రలు వారు పన్నుతారు, ఎన్నో దాడులు చేస్తారు అని మనందరము కూడా గమనించాం. ఆదిమ సంఘము కాలంలో మరి ఆదిమ సంఘాన్ని రోమా సామ్రాజ్యం మరి క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయాలని ఎన్నో ఆలోచనలు చేసినప్పుడు మరి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25-27 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. అక్కడ మరి వ్రాయబడిన రీతిగా ఈ కీర్తనలో ఉన్నట్టు అన్యజనులతో కలిసి మరి క్రీస్తుపై దాడి చేశారు. రాజ్యాలు పోయాయి కానీ దేవుని సంఘం నిలబడింది. జీవము గల దేవుని సంఘము మరి ఎప్పుడు కూడా నిలబడి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కమ్యూనిజం వంటివి సంఘాలను అణచివేస్తూ మరి ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా మరి ఎన్నో దాడులకు అవమానాలకు మరి మరి పురుగొల్పుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువ నేరవు అని దేవుని సంఘము నిరూపించింది. దేవుని క్రమానికి లోపడాలి. మరి సంఘంలో ప్రమాదకరంగా ఉన్నవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే మరి సంఘములో స్వార్థము లేదా పదవీ వ్యామోహము మరి ధనము ఒక కారణముగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దేవుని క్రమానికి లోబడడం వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఈ కీర్తన మనకు కనువిప్పు కలిగించాలి. మరి పరలోకమందున్న దేవుడు నవ్వుతూ ఉన్నాడు. మరి ఇదిగో మరి 12వ వచనంలో ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. భయభక్తులు కలిగి దేవుని మరి ఆశ్రయించు అని ఈ కీర్తనలో మనం చూస్తాం. మరి అల్లరి తాత్కాలికం. మరి భయపడొద్దు. దేవుని నమ్మి ఆయన పాదాలు పట్టుకుని భయపడుతూ ఆయన సన్నిధికి మనము చేరాలి. సంఘములో ఒంటరిగా ఎదుర్కొంటున్నావా? ఒకవేళ సంఘము నిన్ను మరి కొన్ని కారణాల చేత మరి విమర్శిస్తూ ఉందా? అయినా భయపడకు. జీవము గల దేవుడు మరి తను వచ్చినప్పుడు ఈ లెక్కంతా కూడా చూస్తాడు అని మరి ఈ కీర్తన మనకి తెలియచేస్తుంది. చరిత్రలో నియంతలు మరి విద్రోహులు సంఘాన్ని నాశనం చేయాలని చూసేవారు లేకుండా మరి పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జయశీలుడైన దేవుని యొక్క సంఘము చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి సంఘములో మనము